అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి పైన దేవుడికి తెలుసు, కింద ప్రజలకు తెలుసు. తమరి గారు ఒక 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసింది పైన దేవుడు చూశాడు కదా, కింద ప్రజలు చూశారు కదా. మరి ఏపీలో 5 సంవత్సరాల పాలన చేసింది కూడా మీరు ఎలా చేసింది, ఏం చేసింది అందరికీ తెలుసు. మీరు ఎలా పాలించింది అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా పాలించింది, ఎలా పాలిస్తుంది, మీరు ఎలా పాలించారు ఒక్కసారి చెప్పండి. మీరు బాగా పాలించుంటే పైన దేవుడు బాగా చూసేవాడు, కింద ప్రజలు బాగా ఓట్లు వేసేవాళ్ళు. మీరు పాలించలేదు కాబట్టే దేవుడు కూడా మిమ్మల్ని కాదన్నాడు, రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగానే పాలిస్తుంది, మిమ్మల్ని కాదన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీకు అందుకే కదా 11 సీట్లకు పరిమితం చేసి కింద కూర్చోబెట్టారు, ప్రతిపక్షం కూడా లేకుండా. మీరు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు, ఏం మాట్లాడలేకపోతున్నారు. 5 సంవత్సరాల పరిపాలన బాగా చూస్తుంటే మీకు ఓట్లు వేసేవాళ్ళు, పైన దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేవాడు, ప్రజలు మీకు ఓట్లు వేసేవాళ్ళు. పైన దేవుడు చూశాడు కాబట్టే మిమ్మల్ని కింద కూర్చోబెట్టారు, అధికారం లెవెల్కి రాకుండా. 151 సీట్ల నుంచి 11కు దిగజార్చారంటే ఎలా చేసేబట్టి ఒక్కసారి చెప్పండి. తమరి గారు ఎవరయ్యా మమ్మల్ని వద్దంటానికి, పైన దేవుడు చూస్తాడు, కింద ప్రజలు ఓట్లేస్తారంటారు. గతసారి కూడా అదే విధంగా ఉంటుంది, 2029లో కూడా. మీరు ఎలా పాలించింది, ఈ కూటమి ప్రభుత్వం ఎలా పాలిస్తుంది కూడా పైన దేవుడు చూస్తూనే ఉంటాడు, కింద ప్రజలు చూస్తున్నారు. అవునా కాదా చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎలా పాలించామా, ఎందుకు వేయలేదా ఓట్లు, దేవుడు ఎందుకు కాదన్నాడా అనేది. ఈ దేవుడే కాదు, అన్ని దేవుళ్ళు, అన్ని మతస్థులు కూడా అన్ని దేవుడు చూస్తూనే ఉంటారు. ఒక యేసుప్రభు కానీ, మనమంతా యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళం కదా, బైబిల్ పట్టుకునే వాళ్ళం కదా, యేసయ్యకి కూడా తెలుసు కదా. ఒక్కసారి చెప్పండి. అలా దేవుళ్ళు చూడబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఓట్లు వేయలేదు, మిమ్మల్ని కాదన్నారు. ఎవరయ్యా నన్ను వద్దనేది, ఎవరయ్యా నన్ను కాదనేది, నాకు ఎందుకు ఓట్లేరా, ఈయన ఎవరయ్యా అనటానికి. రాష్ట్ర ప్రజలయ్యా, పైన దేవుడయ్యా, దేవుడు చూడబట్టే కదా 11కు పరిమితం చేసింది, రాష్ట్ర ప్రజలు ఓట్లు వేయకుండా. ఒక్కసారి చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది, దేవుడు చూస్తున్నాడు, కింద రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎలా చేసేది, ఏ విధంగా చేసేది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి అనేది తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.